ఆ కంపెనీలు ఎక్కడో వెలుస్తాయి, మరెక్కడో పెరుగుతాయి. వాటి ఆస్తులు లావాదేవీల లెక్క అసలే తెలియదు. అవన్నీ పేరు మోసిన పారిశ్రామికవేత్త జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లో మాత్రం పెట్టుబడులు పెడుతుంటాయి. ఆ అనామక సంస్థలే జగన్ బంధుమిత్రుడు. అలాంటి కంపెనీల సంగమమే సిలికాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. తండ్రి ప్రాపకంలో తాయిలాలు పొంది కొడుక్కి ప్రతిఫలాలు సమర్పించుకున్న విషయం తేటతెల్లమవుతోంది. తండ్రి వైఎస్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని కార్పొరేట్ ముసుగులో జగన్ నయా పారిశ్రామికవేత్త అవతారమెత్తారు. 2004లో సిలికాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పేరుతో జగన్ కంపెనీ పెట్టారు. ఈ సంస్థ చేసిందేమీ లేకపోయినా 2 ఏళ్లలోనే 6 రాష్ట్రాలకు చెందిన 10 కంపెనీలు 20 కోట్లు సమర్పించుకున్నాయి. సిలికాన్ సంస్థను ఏర్పాటు చేసిన జగన్ అధికారికంగా వ్యక్తిగత హోదాలో పెట్టిన పెట్టుబడి అక్షరాల 99,990 రూపాయలు మాత్రమే. ఆయన భార్య భారతీరెడ్డి 2 లక్షలు చెల్లించి 20,000 షేర్లు, వైఎస్ జగన్ సన్నిహితుడైన హరీష్ సి కామర్తి పేరు మీద 10 వాటాలు కలిపి ముగ్గురి పెట్టుబడి 3 లక్షలుగా ఉంది. జగన్ వ్యాపార మూలస్తంభమైన సన్డూర్ పవర్ 7.74 కోట్లను సిలికాన్ ఇన్ఫ్రాకు పెట్టుబడి క్రింద అందజేసింది. ఫలితంగా 74,70,000 ఇన్ఫ్రా షేర్లు లభించి 50.13% వాటాతో సిలికాన్లో నియంత్రణ అధికార వాటా జగన్ చేతికి వచ్చింది. ఈ తతంగం తర్వాత అధిక ప్రీమియంతో పెద్ద ఎత్తున నిధులను సిలికాన్ కు సమకూర్చడంపై దృష్టి సారించారు. ఇక్కడే కొత్త కంపెనీలు తెరపైకి వచ్చాయి. కోల్కతా, మేఘాలయ, గుజరాత్, మహారాష్ట్ర కంపెనీలు ప్రిషర్ ట్రేడ్ లింక్స్, ఆర్ కేశవలాల్ ట్రేడర్స్, జాస్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్, హర్బోల్ ట్రేడ్ లింక్స్, బొంబాయి ఫిల్మ్ ప్రైవేట్ లిమిటెడ్, డి కుమార్ ట్రేడింగ్ కంపెనీ, ఎంటీ ట్రేడ్ లింక్ ప్రైవేట్ లిమిటెడ్, డెల్టాన్ ఎగ్జిమ్, లఫాన్ సాఫ్ట్వేర్ లిమిటెడ్, లాజిక్ ఇన్ఫోటెక్ లిమిటెడ్ 26.80 వాటా ధరకు 74.62 లక్షల షేర్లు తీసుకుని 20 కోట్లు అందించాయి. వీటిలో అధిక భాగం కంపెనీలు రిజిస్ట్రార్ కు నిర్దేశిత వార్షిక పత్రాలను సైతం సరిగా అందించలేనివి. వ్యాపారం చేసి ఆదాయం గడించిన దాఖలాలు అసలే లేవు. ఇలాంటి కంపెనీలకు సిలికాన్ లో 20 కోట్లు పెట్టగల స్తోమత ఎలా వచ్చిందన్న తీగ లాగితే డొంకే కదులుతోంది. సిలికాన్ ఇన్ఫ్రాలో పెట్టుబడి పెట్టిన కంపెనీల్లో ఒకటైన డెల్టాన్ ఎగ్జిమ్ కథ చూస్తే గతంలో ఆదాయ పన్ను శాఖ ఈ సంస్థ ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నించి విఫలమైంది. సాక్షి పత్రికను ప్రచురించే జగతి పబ్లికేషన్స్ లో ఈ సంస్థ 25 లక్షలు పెట్టిన విషయాన్ని గుర్తించిన ఐటీ శాఖ ఈ కంపెనీ ఆచూకీ తీసేందుకు యత్నిస్తే సంస్థ చిరునామా దొరకేలేదు. కంపెనీ ఇచ్చిన చిరునామాలో ఎవరూ లేక నోటీసులు తిరిగొచ్చాయి. 1,808 రూపాయలు మాత్రమే లాభంగా చూపిన ఈ కంపెనీ జగతిలో 25 లక్షలు ఎలా పెట్టుబడి పెట్టిందన్నది ఐటీ శాఖకు ఆశ్చర్యం కలిగించింది. ఇదే కంపెనీ సిలికాన్ లో 75 లక్షలు పెట్టుబడి పెట్టింది. డెల్టాన్ ఎగ్జిమ్ డాష్ అనే సంస్థ బ్యాంకు ఖాతాను పరిశీలిస్తే ఈ ఖాతాకు చేరిన సొమ్ము వెంటనే ఇతర ఖాతాలకు మళ్లింది. పరిశీలన అనంతరం ఇదో బ్రీఫ్ కేస్ కంపెనీ అని ఐటీ శాఖ నిర్ధారణకొచ్చింది. ఇతర కంపెనీల తంతు ఇంతకంటే గొప్పగా లేదు. వివిధ అనామక కంపెనీల నుంచి పెట్టుబడుల రూపంలో సిలికాన్ ఇన్ఫ్రాకు సమకూరిన సొమ్ము ఆ ఆర్థిక సంవత్సరంలోనే సన్డూర్ పవర్ కు మళ్లిపోయింది. ఇక సిలికాన్ ఇన్ఫ్రాకు ఖర్చుగాని ఉద్యోగులు గాని ఉన్న దాఖలాలు లేవు. మార్చి 31, 2010 నాటి ఈ కంపెనీ లాభ నష్టాల ఖాతా చూస్తే పరిపాలనా ఖర్చుకు 20,539 రూపాయలు వెచ్చించినట్లు చెబుతోంది. ఈ తతంగాన్ని నిశితంగా పరిశీలిస్తే నాటి ప్రభుత్వం నుంచి మేళ్లు పొందిన వాళ్లే దక్షిణలు సమర్పించుకున్నారని అర్థమవుతోంది.